మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. చేసాము. బాబాయ్ మాకు ఎంత కన్ఫ్యూజ్ అయ్యాను తెలుసా, మేము బి బ్లాక్కి వెళ్ళాల్సింది సి బ్లాక్కి వెళ్ళి ఫ్లాట్ నెంబర్ వెతుక్కుంటున్నాం అనమాట. ఫైనల్లీ మహతి మ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మంచి స్మెల్ వస్తుంది. వెల్కమ్ ఇప్పుడు ఒకసారి కింద చూపించు. కంప్లీట్ మాకు వెల్కమ్ డెకరేషన్ అయితే చాలా గ్రాండ్గా చేశారు. సో కంచిపురం వారి వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ పట్టు సారీ తీసుకెళ్తున్నాము. అండ్ అలానే ఎలిమ్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి కంప్లీట్గా హోమ్ క్లీనింగ్ కోసం ప్రొడక్ట్స్ కూడా గిఫ్ట్ హ్యాంపర్గా పట్టుకెళ్తున్నాము. సో ఎలా సర్ప్రైజ్ అవుతారో చూద్దాం. సో కాలింగ్ బెల్ కొట్టేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ డార్లింగ్, వెయిటింగ్ మీకోసం నేను. వావ్, మార్నింగ్. హ్యాపీ వరలక్ష్మి. హ్యాపీ వరలక్ష్మి. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అసలు యాక్చువల్లీ మీరు ఇవాళ పట్టు చీర కట్టుకుంటారేమో. ఈరోజు మా డార్లింగ్ చాలా అందంగా పట్టు చీరలో పెద్ద జడలో ఉంటుంది, పెద్ద బొట్టు పెట్టుకుని అనుకుంటే నార్మల్ మోడర్న్ డ్రెస్లోనే వచ్చారు మీరు మళ్ళీ. అంటే మనం కొంచెం బాగుంటాం కదా మ్యామ్. కర్లింగ్ హెయిర్తో. నీ హెయిర్ చాలా ఫ్యాన్స్ తెలుసా, మా మమ్మీకి మీ హెయిర్ అంటే చాలా ఇష్టం. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎలాట్. అండ్ మీకు కూడా మా ఐ డ్రీమ్లో సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎలా? అది ఎలా అంటే మీరు లాస్ట్ టైం ఇచ్చిన ఇంటర్వ్యూకి బోల్డ్ మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ. సో అవన్నీ కూడా అడిగిద్దాం. అండ్ మీ హౌస్, మీ అవార్డ్స్, మీ రివార్డ్స్ అన్ని కూడా చూసేద్దాం. సో మరి చూపించేస్తారా మాకు కూడా? పదా. ఓ మై గాడ్, ఫస్ట్ వెళ్ళి చూస్తారా? మీకోసం మా ఎలిమ్ వాళ్ళు మీకు ఒక హోమ్ క్లీనింగ్ రిలేటెడ్ ఒక ప్రోడక్ట్, బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా నీట్గా ఫ్లాట్ని ఉంచుకుంటారు కాబట్టి ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మీ డిష్ వాష్ ప్లేస్లో ఇది పెట్టండి. అండ్ టోటల్ క్లీనింగ్ సర్వీసెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కాంచీపురం వాళ్ళు వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ పట్టు సారీని కూడా గిఫ్ట్ ఇచ్చారు. వావ్, థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్తా ఉంటా వీళ్ళ స్టోర్కి అప్పుడప్పుడు. థ్యాంక్ యూ. అవునా? మీకు ఎలా అనిపిస్తాయి వీళ్ళ సారీస్? చాలా బాగుంటాయి వీళ్ళ శారీస్ అన్ని. నేను యాక్చువల్లీ పాపెమ్మ జీవన జ్యోతి అండ్ రక్త సంబంధంకి వీళ్ళ స్టోర్ నుంచి తీసుకున్న శారీస్. ఓ మై గాడ్, ఆ సీరియల్లో ఉన్నాయి కూడా చాలా శారీస్. చాలా బాగుంటుంది. అందులో అమ్మవారి సాంగ్ ఒకటి వస్తానే ఉంటుంది, ప్లే అవుతానే ఉంటుంది ఇప్పటికీ కూడా. చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అండ్ నీకోసం ఒక మంచి చాక్లెట్. అండ్ ఇది ఏమైనా మీకు నచ్చిన ఐటమ్స్ ఏదైనా పెట్టుకుని నన్ను గుర్తు చేసుకో, మేకప్ ఐటమ్ పెట్టుకొని. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఏ లాట్. సో చాక్లెట్ గర్ల్కి చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. అయితే మనం ఒకసారి ఇవన్నీ చూసేద్దామా? చలో చూపిస్తాను రండి. పద. సో మొత్తానికి అయితే హ్యాపీ హోమ్లోకి వచ్చేసాం అనమాట. కానీ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే మ్యామ్, లాస్ట్ టైం మా వాళ్ళు చేసి ఇక్కడ చూడు, మై హ్యాపీ ప్లేస్. yes it's true, this is your happy place. yes కానీ ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి ఈటీవీ అండ్ ఈటీవీ నుంచి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 60+ సీరియల్స్ చేశాను నేను. చాలా సీరియల్ చేశాను ఒక్క ఈటీవీలో ఒక 30+ ఉంటుంది. ఇంకా జెమినీ అండ్ జీ తెలుగు, తర్వాత ఈవెంట్స్ అని ఇలా నా ప్రొడక్షన్లో ప్రాజెక్ట్, ఇంకా దూరదర్శన్కి తర్వాత వచ్చిన మమతా ఎంబీబీఎస్ చాలా సీరియల్స్ ఉన్నాయా చెప్పుకుంటే. జెమినీలో కూడా చాలా చేశాను. ఓ మై గాడ్, చాలా స్లిమ్ ఉన్నప్పుడు నేను. చాలా అంటే నేను చూసుకుని నేను షాక్ అయిపోతున్నా, ఇంత సన్నగా ఉన్నానా నేను అని చెప్పి. ఎందుకు మొన్న అవన్నీ రీటెలికాస్ట్ అవుతున్నాయి. ఇంత స్లిమ్ ఉన్నానా, ఇంత ఫిట్నెస్ ఉందా, నాకు ఇంత బాగున్నా అని చెప్పి నాకు నేనే చాలా హ్యాపీ అయినా మొన్న. సూపర్. ఇదంతా కూడా మీ హాల్? ఎస్. కానీ అప్పుడున్న హౌస్ ఏం చేస్తారు మ్యామ్? అది ఆ హౌస్ అమ్మ వాళ్ళు ఉంటారు అక్కడే. అప్పుడు మన ఐ డ్రీమ్ వాళ్ళు వచ్చినప్పుడు బ్లూ కలర్ లో ఉంటుంది, సేమ్ ఈ లుక్ రిలేషన్ లో ఉంటుంది. అది కొంచెం లుక్ అక్కడ, అది వేరే మర్రి చెట్టు దగ్గర ఉంది. అది ఇక్కడ ఒకదాని ఉంటే అప్పుడు కూడా ఉంది ప్లాట్, కానీ మళ్ళీ వస్తున్నారు, రాలేదు వాళ్ళు. మీరు వచ్చారు కదా. ఎస్, ఇప్పుడు నేను వచ్చేసా. సో ఇదంతా కూడా మీ బ్యూటిఫుల్ గార్డెన్. ఎస్. నేను ఈ సోఫాస్ ఇవన్నీ చేంజ్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ 6 months ఒకసారి మళ్ళీ మారుతుంది. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఇంకొక లుక్ ఉంటుంది. గ్రీనరీ మార్చేస్తా. నాకు డెకరేషన్ అంటే బాగా ఇష్టం మ్యామ్. నాకు ఇంకొకటి ఏంటి అంటే కాయిన్స్ పెట్టారు, ఏలక్కాయలు పెట్టారు, లవంగాలు పెట్టారు. ఏంటది దాని బెనిఫిట్? యాలక్కాయ లవంగం 1 week ఒకసారి మారుస్తూ ఉండాలి. అవి అమ్మవారికి ఫేవరెట్. మన ఉన్న నెగిటివ్ రిసీవ్ చేసేసుకుంటుంది ఆ యాలక్కాయ అండ్ లవంగం. లవంగం అది శుక్రగ్రహంకి ఇష్టం, అది ఫేవరెట్. అది పెడితే మనీ ఇంక్రీజ్ అవుతుంది మనకు. ఓకే. సో డైలీ నేను పెడతా ఉంటాను, మారుస్తూ ఉంటాను. నాతో క్యారీ కూడా అవుతూ ఉంటుంది లవంగం యాలక్కాయ. అండ్ పిల్లో కింద కూడా లవంగం యాలక్కాయ పెట్టేసి మార్నింగ్ మళ్ళీ మన గ్రీనరీలో ఎక్కడైనా వేసేసేయాలి, లేదంటే వాటర్లో వేసేయాలి. సో అలా ఏలకాయ లవంగం పెట్టుకుని కాయిన్స్ అలా అమ్మవారి ఫోటో పెట్టుకుంటే మనకి మంచి ఇక్కడ కూడా
ఇక్కడ కూడా అమ్మవారిది ఇది థ్రెడ్ తో కట్టాను, పర్ఫ్యూమ్ వేసి. అది ఆమెకు ఫేవరెట్ అన్నట్టు. డైలీ చేస్తాను, ఇది శ్రావణ మాసం అని కాదు, నేను ఎవ్రీ డే నేను అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఏదో షూటింగ్ వెళ్ళినా కూడా ఎర్లీ మార్నింగ్ చేసేసి నీట్గా పెట్టేసి వెళ్ళిపోతా. శ్రావణ మాసం అయితే డెకరేషన్, ఇది కలువ పువ్వు అమ్మవారి కోసం తెప్పించా. అండ్ ఈ ఫ్లవర్, ఈ కలర్ అంటే ఆమెకు చాలా ఇష్టం, ఈ కలర్ చాలా ఇష్టం. సో రోజు పెడతానే ఉంటాం. ఆన్లైన్లో స్విగ్గీలో ఇప్పుడు మంచి మంచి ఫ్లవర్స్ దొరుకుతాయి. సూపర్. అవన్నీ ఇక్కడ ఇలా పెడతారు. అండ్ ఇది ఈ రైస్ కూడా, అది కూడా ఒక సీక్రెట్ అన్నట్టు మనీకి. రైస్ అండ్ దాంట్లో కొన్ని ఐటమ్స్ కలిపేసి ప్యాక్ చేసి 1 year తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలి. ఓకే, అంటే లోపల ఏంటేంటి ఐటమ్స్ ఇస్తారు? దాంట్లో బాసుమతి రైస్ అండ్ కాయిన్స్ అన్ని వేసి మనం అమ్మవారితో మనం ఇంకొక హౌస్కి కానీ ఇంకా మనం ఇంకో కొత్త ప్రాజెక్ట్ కానీ మనం అనుకోవాలి. అది అయినప్పుడు అది ఓపెన్ చేస్తాం. అది 1 yearలో అయిపోతుంది. 1 crore 2 crores అడగాలి అది పెట్టినప్పుడు. చిన్న డ్రీమ్ కాకుండా బిగ్ డ్రీమ్ అడగాలి. ఓన్లీ బాస్మతి రైస్ లోపల ఇన్సైడ్ లో ఉంటాయి, అన్ని కాయిన్స్ ఉంటాయి. నేను అని పెట్టాక ఈ హౌస్ కొనేసాను, మళ్ళీ మార్చాను, ఇంకొక హౌస్ కోసం మళ్ళీ ప్రేర్ చేసి మళ్ళీ అందులో చేశాను. సూపర్. ఆ సీక్రెట్ ఏంటో చెప్పండి మ్యామ్, మేము కూడా ఇల్లు కొనుక్కుంటాం. ఇంకా అదే అలాగే చేస్తూనే ఉంటాను. నాకు హౌసెస్ అన్న ల్యాండ్స్ అన్న చాలా చాలా ఇష్టం, చాలా ఇష్టం. సూపర్. ఇదేంటిది కాయిన్? అది అమ్మవారు నిద్రపోవడానికి కాయిన్, అది వెండి కాయిన్ జూలా. అందులో అది పడుకుంటుంది ఆమె నైట్ టైం అమ్మవారు పడుకోవడానికి. అది అండ్ చైర్ కూడా ఉంటుంది, అమ్మవారు కూర్చునే చైర్ యాక్చువల్లీ ఈ ప్లేస్లోనే ఉంటుంది. ఆమె అక్కడ కూర్చోవడానికి డైలీ ఒక కొత్త శారీ పెడతాను. ఓకే, ఆ చైర్లో. యాక్చువల్లీ ఒక్క సెకండ్, యాక్చువల్లీ అమ్మవారు ఇవాళ ఫ్రైడే అయిపోగానే మారుస్తూ ఉంటా శారీస్, అన్ని కలర్స్ మారుతూ ఉంటుంది. అంటే అక్కడ పూజ అయిపోయాక ఇది కూర్చోబెడితే అలా కూర్చున్న ఫీలింగ్ మనం ఫీల్ అవ్వాలి, వస్తున్నట్టు కూర్చున్నట్టు. తర్వాత నిద్రపోయిన తర్వాత ఆ జూలా నిద్రపోతున్నట్టు కాసేపు జూలా ఊపేసి ఏదైనా మంచి సాంగ్ పెట్టేసి వెళ్ళి నేను పడుకుంటాను. మనం అన్ని ఫీల్ అవ్వాలి, లేదంటే అవ్వదు. ఊరికి చేసామా అంటే అది అవ్వదు. సూపర్. ఆమెకు మళ్ళీ డెకరేషన్ నీట్గా ఉండాలి. ఇల్లు డైలీ సాల్ట్ తోటి తుడుస్తాను మేము. ఇంట్లో పనులు 2 ఉన్నారు, వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ అంతా సాల్ట్తో క్లీన్ చేస్తారు. సాల్ట్తోనే హౌస్ క్లీనింగ్ ఉంటుంది. ఓ మై గాడ్. సో ఇదంతా మీ డైనింగ్ ఏరియా అండ్ కిచెన్. ఒకసారి చూద్దాం ఎంత నీట్గా చక్కగా పెట్టుకున్నారు అనేది. అండ్ దేవుడి సామాన్లన్నీ ఇలా పెట్టుకున్నారు. సో ఇక్కడ కూడా ఎంత మంచి స్మెల్ వస్తుంది దేవుడి సామాన్లు. నిజంగా అంటే సింగిల్గా ఉంటారు, నేను ఒక్కదాన్నే ఉంటాను. ఇక్కడ ఏమి ఉండదు, వాడిన గిన్నెలన్నీ ఇక్కడ వేయద్దు. వేస్తే మళ్ళీ మంచి మనకు నచ్చదు అసలు. యాక్చువల్లీ అట్లా వేస్తే మనీ రాదు, మనకు మనీ రాదు. అది తీసి మళ్ళీ బయట వేసేసేయాలి. ఈవినింగ్ కూడా క్లీనింగ్ చేసి పిచ్చేసేయాలి 6 లోపు. ఈవినింగ్ మార్నింగ్ చేయాలి ఖచ్చితంగా. అందరూ నైట్ అట్లాగే పెట్టి మార్నింగ్ చేస్తారు. మీ ఫ్రిడ్జ్ టూర్ కూడా చేసి. అక్కడ పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, ఇది చిన్న ఫ్రిడ్జ్ రా, ఇది నార్మల్. అమ్మవారి పెరుగు అవన్నీ ఉంటాయి, ఐటమ్స్ అన్ని ఉంటాయి. ఓ మై గాడ్, అన్ని చక్కగా స్టోర్ చేసి లోపల ప్యాక్ చేసి పెట్టాను. ఇది ఇప్పుడు అమ్మవారికి పెట్టింది, నైవేద్యం ఇక్కడ పెట్టేసాను. ఓకే. సో అన్ని నీట్గా ఉంటుంది, ఎక్కువ ఏం ఉండదు, అన్ని ఫ్రెష్, అన్ని ఫ్రెష్గా పెట్టుకుంటారు. సూపర్. అండ్ ఇది ఒక రూమ్. ఎన్ని రూమ్స్ మ్యామ్? 2 BHK. 2 BHK ఇది. అక్కడ బాల్కనీలో ఎక్కువసేపు కూర్చుంటా, హాల్లో ఎక్కువ ఉంటాను నేను. బాల్కనీ కూడా చాలా బ్యూటిఫుల్. ఒకసారి బాల్కనీ వెళ్దామా? లాస్ట్ డన్. ఇక్కడ బాల్కనీ కూడా చూపిస్తున్నారు. మంచి పాటలు పెట్టుకొని ఆ కొండలు చూస్తూ, అసలు వర్షం వస్తూ ఉంటుంది డార్లింగ్. అందరూ ఇది క్లోజ్ చేశారు, నేను క్లోజ్ చేయలేదు. ఇది గ్రిల్ పైన ఇంకో గ్రిల్ చేసి క్లోజ్ చేశారు, నేను చేయలేదు. ఇది ఫ్రీగా ఉండాలని చెప్పి. అవును, కానీ ఇది కూడా చాలా బాగుంది. ఒక్కసారి వ్యూ చూడండి, మొత్తం ఇదంతా వ్యూ. అది కాజా కూడా లేక్ అంటారు కదా, అది ఆ కొండలు. అక్కడ నుంచి ఈ వెంచర్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వాటర్ అవన్నీ కూడా అటు సైడ్ ఉంటుంది. మా కమ్యూనిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు కూడా వస్తుంది కదా అగరబత్తి స్మెల్. మాకు బయటకు కూడా వచ్చింది. మేము ఎంట్రన్స్ అవ్వగానే స్మెల్. మేము ఫిక్స్ అయిపోయాం, ఓకే ఖచ్చితంగా మ్యామ్దే ఉంటుంది, పక్కా వచ్చేయండి అని ఫిక్స్ అయిపోయాం మేము. అంతేనా? ఇదొక రూమ్ అండ్ ఇదొక మీ బెడ్రూమ్. ఎస్. వావ్. రండి. మీ బెడ్రూమ్లో ఫ్రిడ్జ్ కూడా పెట్టేసుకున్నారా? అంటే నేను ఎమర్జెన్సీ ఏమన్నా అవసరమైన కూల్ డ్రింక్ ఏదన్నా ఎక్కువ స్టోర్ అయింది ఇందులో పెడతా. ఈ ఫ్లాట్కి తగ్గట్టుగా చిన్న సింపుల్గా పెట్టుకున్నా. మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళకుండా టీవీ ఉండేది, ఎల్ఈడి తీపిచ్చేసాను. అంటే నిద్రపోవట్లేదు, టీవీ చూస్తూ ఉంటున్నా. మంచి పని చేశారు. సో ఇవన్నీ మీ షూటింగ్ బ్యాగ్స్, కింద షూటింగ్ బ్యాగ్స్, అవన్నీ షూటింగ్ బ్యాగ్స్. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మ్యామ్ ఈ యొక్క షూటింగ్ బ్యాగ్స్ ని ఎంత ప్రాపర్ గా పెట్టుకున్నారో. ఇగో ఇది కూడా మొత్తం అన్ని శారీస్. అమ్మో, ఒకసారి ఇలా చూడండి, ఇది చూడండి. ఇవన్నీ కూడా షూటింగ్ కి రిలేటెడ్ సారీస్ అన్ని కూడా ఇలా ప్లేస్ చేసుకున్నారు. కింద అన్ని బ్లౌజెస్. సో సారీస్ అన్నిటికీ మ్యాచింగ్ బ్లౌజెస్ అప్పటికప్పుడు ఇంకా తీసేస్తా అంతే. పైనుంచి శారీ తీస్తే కింద నుంచి బ్లౌజెస్, అందులో కూడా బ్లౌజెస్, అవన్నీ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకే. ఇది కూడా శారీస్ అన్నీ.
ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా అందులో కూడా శారీసే మొత్తం ఆ రూమ్ లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సారీసే. అండ్ ఒకసారి ఆ రూమ్ లో సారీస్ కూడా చూసేద్దాం. అండ్ ఇదంతా కూడా మేకప్ రూమ్. ఇలా రండి, ఇది ఇంపార్టెంట్ మనకి. రెడీ మ్యామ్? యాక్చువల్లీ అదేంటి కలర్స్ చేంజ్ అవుతుంది? మనకి గ్రహాలు నవగ్రహాలు కదా, దాంట్లో బ్లూ, గ్రీన్, ఎల్లో, వైట్ అట్లా ఎన్ని కలర్స్ ఉన్నాయి, రెడ్, అన్ని కలర్స్ అట్లా వస్తా ఉంటే మన నవగ్రహాలని క్యాచ్ చేసినట్టు. కాస్ట్యూమ్స్ కూడా నేను గ్రహాలకి బట్టి వేస్తాను. ఏ వారం కాస్ట్యూమ్ ఉంటే ఏ కలర్ వేయాలి ఆ కలరే వాడతాను. ఒక్కొక్కసారి శారీ కట్టినప్పుడు ఆ కలర్ థ్రెడ్ పెట్టుకుంటాను. థ్రెడ్ ఏదైనా కట్టుకోకపోతే ఇప్పుడు కొంచెం మనం నేచర్ కూడా కనెక్ట్ అవుతా ఉండాలి. సో మొత్తానికి అయితే ఆ రూమ్లు అన్ని చూసేసాం. మేకప్ కిట్లు అన్ని తర్వాత చెక్ చేసేద్దాం. ఇంకొక చిన్న బెడ్రూమ్ ఉంది కదా, మీరు అది కూడా చూసేద్దాం. ఓకే. సో మీ సారీస్ ఫస్ట్ సారీ కలెక్షన్స్ అన్ని చూసేద్దాం. అక్కడ అన్ని శారీసేరా, ఇక్కడ జస్ట్ నా మోడర్న్ డ్రెస్లు ఏమైనా ఉంటే అవి ఉంటాయి. ఐరన్ అట్లా వెస్ట్రన్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇవి యూజ్ చేసి ఇక్కడ పడేస్తా. కొన్ని ఐరన్ ఉంటుంది, అందులోనే ఎక్కువ శారీస్ ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ ఆ హౌస్లలో ఉంటాయి. మొత్తం ప్రొడక్ట్ అంతా అక్కడ హౌస్ ఉంది కదా, ఇక్కడ షూటింగ్ కి దగ్గర కాబట్టి ఇదంతా కూడా ఇక్కడే ఉంటాను నేను. కాస్ట్యూమ్స్ అవన్నీ డెలివరీ అన్నీ అక్కడికే అవుతుంది. అక్కడ నుంచి తెచ్చుకుంటే ఇక్కడ డెలివరీ అంటే ఒకసారి ఐటమ్ వస్తే 2 గంటలు పడుతుంది పైకి రావడానికి. చెకింగ్ చేసి స్కాన్ చేసి. బాబాయ్ కింద మాత్రం నిజంగా ఎంత చెకింగ్ ఉంది మ్యామ్ అసలు. అంతేనా? చాలా చెకింగ్ ఉంది. సో అయితే మొత్తానికి బ్యూటిఫుల్ హౌస్. థ్యాంక్ యూ. మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. థ్యాంక్ యూ. నాకు ఒకసానే కదా ఇక్కడ, మీరు ఒక్కలే కాబట్టి మీకు ఎగ్జాక్ట్ గా ఈ రూమ్ లో ఉంటా, కాసేపు ఆ రూమ్ లో అంతే. సో ఒక్కసారి ఇవి చూద్దాం మ్యామ్, మీరు ఏంటేంటి యూజ్ చేస్తారు అనేది. ఓ మై గాడ్, అక్కడ కూడా ఇంకా చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి డార్లింగ్. సో ఇవన్నీ కూడా మీ బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. ఇంకా లోపల ఇంకొక బాక్స్ ఉంది. ఎక్కడ? అక్కడే ఇంకొక ఇంట్లో ఇంకా రెండు బాక్సెస్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్యాక్ ఇక్కడ ఉంది. ఇక్కడ ప్యాక్ ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేయడానికి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇది యూజ్ చేస్తా. ఆ హౌస్కి వెళ్తే అక్కడ నుంచి వెళ్ళడానికి అక్కడ ఉంటాయి శారీస్ అవన్నీ అక్కడ మళ్ళీ అక్కడ. ఓ మై గాడ్, అసలు ఎలా మ్యామ్ ఇదంతా. సో అది చాలా బాగుంది బ్యాగ్. ఇది కూడా ప్యాక్ బ్రాండ్ ఏమో, ప్యాక్ వాళ్ళది. చాలా బాగుంటుంది. ఈ బ్యాగ్ లో అన్ని ఐటమ్స్ కూడా బయటకు కనిపిస్తాయి మంచిగా, మనం ఏ ఐటమ్ పెట్టుకున్నా కూడా లోపల. ఓకే. ఓ ఇది కూడా ప్యాక్. ఓకే, మీరు ఏవైతే మేకప్ దానికి యూజ్ చేస్తారో అవన్నీ కూడా దానికోసం ఈ బ్యాగ్ ఎక్స్పెషల్లీ. సో అది ఎక్కడ పర్చేస్ చేశారు? ఈ జూబ్లీ హిల్స్లోనే. అమ్మయ్య, ఫైనల్లీ హౌస్ అంతా చూసేసాము. అండ్ ఒక్కసారి మీ అవార్డ్స్ గురించి చెప్తారా మాకు? చెప్తాను. అలా చూడండి ఒక్కసారి. ఇదైతే స్పెషల్ అవార్డ్ డార్లింగ్. రీసెంట్లీ అసలు ఎంత 2-3 అవార్డ్స్ కల్పించారు. అక్కడ చూడండి కింద మహతి రిజ్వానా అనేది చాలా బాగా చేశారు. పెద్ద కొంచెం సీఎం వాళ్ళు మినిస్టర్ వచ్చి ఇచ్చారు అవార్డు. చాలా సన్మానం చేస్తూ ఒక పూజారి వచ్చి పూజ చేస్తూ చాలా బాగా అనిపించింది నాకు. అది ఒక క్యాప్ పెట్టి పూలదండ వేసి అదొకటి చూడండి ఇక్కడ విశిష్ట పురస్కార్ 2025 అని. అది 2 ఇచ్చారు ఒకటేసారి. షీ ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు, మదర్ తెరీసా వాళ్ళది వచ్చింది. తర్వాత వావ్ షోస్కి వెళ్ళినప్పుడు విన్ అయిన టైటిల్ విన్నర్, వావ్ 2 వావ్ 1 2 సార్లు విన్ అయ్యా. స్టార్ మహిళవి ఒక 10 వచ్చాయి. ఆ 9 అవార్డులు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి పెట్టా. విష్ణు బొప్పన్ ఇచ్చిన అవార్డ్స్ ఉన్నాయి. తర్వాత ఎన్టీఆర్ అవార్డ్స్ వచ్చాయి. తర్వాత చాలా ఉన్నాయి డార్లింగ్, టైటిల్స్ కూడా గుర్తులు. అండ్ నాకు బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు తెలంగాణ గవర్నమెంట్ నుంచి 2014లో వచ్చింది. 50,000 క్యాష్ అండ్ అవార్డ్ అండ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు వాళ్ళు. 2010లో నేను ప్రొడ్యూసర్ షో చేసిన నాన్ ఫిక్షన్ షోది. అప్పుడు అమౌంట్ పే చేసి మనం ప్రొడ్యూసర్ ఈసీ మెంబర్, నేను ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గా అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్లో కూడా. మేము ఇక్కడ అసలు చూడండి ఎలా ఉన్నారు, చాలా సన్నగా ఉండేది. అది ఇది ప్రొడ్యూసర్, ఇది కార్డురా, ఇది యాక్చువల్లీ ఇది కార్డు. దీనికి మన వివరాలు లామినేషన్ చేయించి పెట్టుకున్నా, అంత బాగుండాలని చెప్పి. అంత రెస్పెక్ట్ ఇస్తాను ఆ వర్క్కి నేను, మళ్ళీ ఎక్కడ చిరిగిపోతుందో అని చెప్పేసి. సూపర్, ఎక్సలెంట్గా చేసుకున్నారు మ్యామ్. అంటే దేవుడు అమ్మవారిని ఎంతలా ఎక్కువగా ట్రస్ట్ చేస్తున్నారు. నాకు మహతి నేమ్ చేంజ్ చేశాక నాకు బాగా కలిసి వచ్చింది. అప్పుడు వేరే వాళ్ళని అడిగితే మహతి లలిత సహస్రనామంలో నేమ్ వస్తుంది మహతి అని. తర్వాత నారదుడి వీణ పేరు మహతి. తర్వాత చాలా ఆడిటోరియం నేమ్స్ కూడా మహతి. ఆ నేమ్కి చాలా వైబ్రేషన్ ఉంది. నా లైఫ్ టర్న్ అయింది, చాలా మెరాకిల్స్ జరిగాయి. సో అప్పటి నుంచి నాకు ఈ ఇష్టం. ఓన్లీ అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటలు విన్నా,
నాకు ఒక మైకం వచ్చేస్తుంది, డిఫరెంట్ వైబ్ ఉంటుంది. వైబ్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే నేను నీట్గా పెట్టుకుంటాను. నాకు ముందు నుంచి కూడా నాకు డెకరేషన్ అంటే బాగా ఇష్టం ఉండాలి. మ్యామ్, ఈ మహతి అన్న నేమ్ తర్వాత మీ లైఫ్లో జరిగిన మిరాకిల్స్ ఏంటి? అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ అంతా కెరీర్ మోడల్గా స్టార్ట్ అయింది నాది. మోడలింగ్ అవి షోస్లో చాలా స్లిమ్ ఉండేది. అసలు యాక్చువల్లీ నేను మిస్ ఇండియా, మిస్ వరల్డ్ దానికి ట్రై చేశాను ఫస్ట్ స్టార్టింగ్లో. అది అనుకోకుండా చిన్నప్పటి నుంచి సీరియల్స్ అయితే చాలా ఇష్టం. సుజిత సీరియల్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. తాతగారు ఏసీపీ, సో తన ఛానల్లో వర్క్ చేసినప్పుడు నాకు యాంకరింగ్కి రావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం రామోజీ ఫిలిం సిటీ వెళ్ళినప్పుడు దీంట్లో ఛాన్స్ వచ్చింది. కానీ మహతి అని నేమ్ చేంజ్ చేశాక ప్రొడక్షన్ ఛాన్స్ వచ్చింది. అంటే ఏ మూవీలో ఏ రోల్ చేసినా ఆ రోల్ హైలైట్ అవ్వడం నాది మాత్రమే. నేను ఇప్పుడు శ్రీదేవికి వెళ్తాను, ఆదితో ఏదో ఒక చిన్న సీన్ ఫన్ అవుతుంది, అది ట్రెండింగ్లోకి వెళ్ళడము, వ్యూస్ ఎక్కువ రావడము, ఫేస్బుక్లో వ్యూస్ బాగా రావడం, యూట్యూబ్లో ఏదున్నా కూడా నాది అది రిపీట్ అవుతూనే ఉంటుంది, ట్రెండ్లో ఉండడానికి వస్తూ ఉంటుంది. నాకు అప్పుడు నేమ్ వైబ్రేషన్ గురించి తెలుసుకొని నేను ఎప్పుడైతే ఇది ఎంత అమ్మవారిని లవ్ చేయడము, ఫ్లవర్ డెకరేషన్ చేస్తా, నేను ఫీల్ అవుతా, ఆమె తిన్నట్టు, కూర్చున్నట్టు, వచ్చినట్టు, నిద్రపోయినట్టు అన్ని ఫీల్ అవుతా. అట్లా నాకు కనెక్ట్ అయిపోయింది. నేను తెలుగు కూడా బాగా నేర్చుకున్న. స్టార్టింగ్లో నేను డబ్బింగ్స్ చెప్పేది హీరోయిన్స్కి, అప్పుడు ఇలా లేదు, హస్కీ వాయిస్. మీకు పంపిస్తాను నేను లింక్స్, చూడండి ఒకసారి. వాయిస్ కూడా అది తెలుగు స్పష్టంగా మాట్లాడడం, చదవడం ఇవన్నీ చూసి బాగా చదివేస్తాను నేను. మిగతా తెలుగు వాళ్ళు కూడా అలా చదవలేరు, మంత్రాలు అలా చదువుతాను నేను. అలా నేర్చుకున్నా. అట్లా అంటే స్పిరిచువల్లో బాగా సాధన చేస్తూ ఉంటే మన మైండ్ నాలెడ్జ్ బాగా వస్తుంది, హెల్త్ బాగుంటుంది, అండ్ పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి డార్లింగ్. అట్లా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మీరు చూడండి త్రినేనికి ఇప్పటికీ నేను యంగ్ అవుతూ ఉంటారు, ఏజ్ పోతూ ఉంటుంది కదా, ఈ సాధన చేయడం వల్ల యంగ్ అయిపోతూ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మీరు 5 years అవుతారండి, నేను ఇలాగే ఉంటా. మీరేమైనా వెయిట్ పెరిగితే పెరగచ్చు, నేను మాత్రం ఇలా. మళ్ళీ ఐ డ్రీమ్ వాళ్ళకి 2 years అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళకి ఇచ్చిన డేట్ కూడా గుర్తుంది నాకు. 2 years బ్యాక్ February 16th ఇచ్చాను ఇంటర్వ్యూ. సో మొత్తానికైతే మంచి వెల్ సెటిల్డ్ అయిపోయారు. సో సీరియల్స్ కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా 100 సీరియల్స్ చేసి గిన్నెస్ బుక్ ఎక్కాలి. తర్వాత సీరియల్స్ అయిపోయినాక షార్ట్ ఫిల్మ్స్ ఒక 100 చేయాలి. తర్వాత మూవీస్ ఒక 100 చేయాలి. అన్నిట్లో ఒక 100 ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికి ఎన్ని సీరియల్స్ ఫినిష్ చేశారు? నాకు తెలిసి చాలా చూసుకున్నా, 50+, 70 లోపల 50+ రా. 70 లోపు 50+. మూవీస్ ఒక 20+ చేసాం. 20+ మూవీస్. షార్ట్ ఫిలిమ్స్ ఒక 10+ చేసాం. 10+ చేశారు. సూపర్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా ఈవెంట్స్ అందులో కూడా ఒక 10-15 ఈవెంట్స్ అయిపోయినాయి. అవును, రియల్ ఎస్టేట్లో కూడా. సో మ్యామ్, రియల్ ఎస్టేట్లో మరి ల్యాండ్స్ తీసుకున్నారా, ఫ్లాట్స్ తీసుకున్నారా? అది ఇప్పుడు 150 ఎకరాలది డీల్ చేస్తున్నాను. రామ్కీ ఇన్ఫ్రా డెవలపర్స్లో నేను మార్కెటింగ్ డైరెక్టర్ని, సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ని. సో నా కింద 150 ఎకరాస్ ఉన్నాయి. దాంట్లో ఆ ప్లాట్లన్నీ కూడా నేను మన సినిమా వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్కి ఫిక్స్ చేశాను. సో అండ్ లోన్ కూడా అవైలబుల్ ఇస్తున్నాను నా త్రూ. అబ్బా, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ దగ్గర అమౌంట్ తక్కువ ఉంది, మీ దగ్గర కొంచెం అమౌంట్ ఒక 20-30% కట్టగలుగుతారు, మిగతా మీరు ఇప్పుడు కట్టలేరు. 70% ఆఫ్ నేను లోను ప్రొవైడ్ చేస్తాను. సిబిల్ స్కోర్తో సంబంధం లేదు, ఓన్లీ మన మీడియా మిత్రులకి అండ్ యాంకర్స్కి, రైటర్స్కి అండ్ లైట్మెన్స్కి, వాళ్ళందరికీ అయితే ఇంకా రీజనబుల్ ప్రైస్, అండ్ కో ఆర్టిస్టులందరికీ. తప్పకుండా ఎవరైనా ల్యాండ్ కొనాలంటే మాత్రం నాకు కాల్ చేయమని చెప్పండి. మీరు కూడా చెప్పండి, నేను కూడా చెప్తున్నాను. అంతే, ల్యాండ్ కొనండి, అది ఎందుకు కొనాలో చెప్తా, ఎప్పుడు అమ్మాలో చెప్తా, ఎట్లా డబ్బులు సంపాదించాలో చెప్తా. వాళ్ళను వీళ్ళను ఎదురింటోళ్ళు బాగున్నారు, పక్కింటోళ్ళు బాగున్నారు కదా, మనం ఎలా బాగుండాలి, మనం ఎలా డెవలప్ అవ్వాలి కూడా నేను చెప్తా. అంతే. నెక్స్ట్ నేను మోటివేషన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తా. ఒక ఎపిసోడ్ మనం ఫస్ట్ ఐ డ్రీమ్ త్రూవే లాంచ్ చేస్తా. వావ్, ఎంత కాల్స్ వస్తాయో చూడండి మీరు ఐ డ్రీమ్కి. అంతే అంటారు. సూపర్. అండ్ మంచిగా ఇది అంటే యాక్టింగ్ అంతా మంచిగా చేస్తున్నారు, మంచిగా బాగుంది అన్న టైంలో మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి ఎలా మ్యామ్ వచ్చారు? యాక్చువల్లీ నేను 2000 నేను ప్రొడక్షన్ చేసినప్పటి నుంచి రియల్ ఎస్టేట్లో చేస్తున్నాను అమ్మా. 2 ఎకరా, 3 ఎకరా, 4 ఎకరా అట్లా డీల్ చేసేది, 5 లోపే. అలా ఇప్పుడు 150 ఎకరాస్కి డైరెక్ట్ జంప్ కొట్టా. ఇది అయిపోయినాక 5000 ఎకరాస్కి జంప్ కొడతా. బిజినెస్ 24 గంటలు అంబానీ వీడియోస్ చూస్తాను, ఆ రిచ్ వీడియోసే చూస్తా. పేద బాధలు, పేదవాడిగా పుట్టితే తప్పులేదు కానీ పేదవాడిగా బతికినా తప్పులేదు కానీ, పేదవాడిగా పుట్టు కానీ పేదవాడిగా సావద్దు. ట్రై చేయి అంతే. మనం ఎప్పుడు డౌన్ గురించి ఆలోచించద్దు మా, పైకి అంతే. మీ టార్గెట్ ఎంత సిఆర్ మ్యామ్? 1000 CR మై టార్గెట్. మీ టార్గెట్ 1000 CR. ఇప్పటికి ఎంత రీచ్ అయ్యారు? ఎంత రీచ్ అయింది ఇప్పుడు చెప్పను. ఒక 2 years తర్వాత మీకు ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ ఇస్తా. అప్పుడు
కొన్ని వేల మందికి నేను హెల్ప్ చేస్తాను, లక్షల మందికి హెల్ప్ చేసే స్థాయికి ఎదుగుతా. అప్పుడు నేనంటే ఏందనేది ఎంత సంపాదించినా కూడా నాకేం లేదు మా అమ్మాయిలకు లేడీస్ చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఫుడ్ లేని వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని నేను కూడా దత్తత తీసుకొని చదివించడం. ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, హార్ట్ స్టెప్స్ అన్ని ఫినిష్ చేసేసుకుంటే ఒక లెవెల్కి వచ్చినాక అప్పుడు మెచ్యూర్డ్గా ఒక 2-3 ఇయర్స్ తర్వాత సోషల్ వర్క్. దత్తత తీసుకుంటాను అంటున్నారు కానీ మ్యారేజ్ చేసుకుంటానని మాత్రం అనట్లేదు. మ్యారేజ్ చేసుకోవాలిరా, చూస్తున్నా ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు. నాకు కనెక్ట్ అవుతే కనుక ఖచ్చితంగా చేసుకుంటా. అబ్బా చాలా డ్రీమ్ ఉంది. మ్యారేజ్ కూడా ఒక అడవిలోకి వెళ్ళి ఫ్లవర్ డెకరేషన్ చేసుకొని విను నా డ్రీమ్ చెప్తా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక పెళ్లి చేసే అతను, మొత్తం అన్ని ఫ్లవర్స్ డెకరేషన్ ఉండాలి అంతే. ఎనిమల్స్ అవన్నీ ఉండాలి ఉంటే అంటే నేచర్లో అవన్నీ కదా నేను అంటే ఎనిమల్స్ అంటే అట్లా బర్డ్స్ అలా కనిపించాలి, అలా ఎగురుతూ వెళ్ళిపోవాలి. నేను నేచర్ లవర్ రా నేను అంతే. నాకు ఇక్కడ ఇదంతా నేను ఎవరిని నమ్మను, నేను నమ్ముతూ వదలను. కానీ నేను ఒకవేళ చేసుకుంటే అసలు చాలా బాగా చూసుకుంటా. ఇంకా లేదంటే స్పిరిచువల్ అనాథలు సేవలు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తా, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తా, కొత్త యాంకర్స్ని ఎంకరేజ్ చేస్తా. ఎప్పుడు అనిపించలేదా మీకు మ్యారేజ్ చేసుకుందాం మనం కూడా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది అని? అనుకుంటాను, ఏదైనా పెళ్ళికి వెళ్తే అనుకుంటా. తర్వాత అనుకుంటాను వెళ్తారు ఒక ఫంక్షన్, అక్కడ చూస్తా రింగ్ చేసుకుంటే బాగుండేదేమో అనుకుంటా. మళ్ళీ ఇంటికి వస్తాను కదా, అప్పుడప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతా, అప్పుడు అనుకుంటా. మళ్ళీ ఏదన్నా మొగుడు పిల్లలు బైక్స్ మీద వెళ్తారు కదా, అప్పుడు అనుకుంటా అంటే టైం వేస్ట్ చేసిన నేను ఇండస్ట్రీకి వచ్చి 18 ఇయర్స్ అవుతుంది, నేను సింగిల్ లైఫ్ అయిపోయింది మొత్తం అని అట్లా ఫీల్ అవుతా. అండ్ ఒక్కొక్కసారి లైట్లీ ఇవన్నీ ఇచ్చింది నేచర్, మనకు మ్యారేజ్ కూడా వస్తుంది, మంచి హస్బెండ్ వస్తాడేమో, ప్రభాస్ లాంటి హస్బెండ్ వస్తాడేమో అందరూ అంటారు మీ హైట్ పర్సనాలిటీ బాగుంటుంది, మీకు ప్రభాస్ లాంటి మొగుడు రావాలని. నా ఫ్రెండ్స్ మా ఏఎస్బిఎల్లో కూడా వీళ్ళందరూ అంటూ ఉంటారు. సూపర్, అసలు బాగుంది, చాలా మంచి గొప్పగా చేద్దాం. ఇప్పుడు లేట్ అయినా కూడా మంచి ఒక గొప్ప వ్యక్తిని చేసుకున్నాను అనుకో, అప్పుడు గొప్పగా ఉంటుంది కదా. మనం ఆగి 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 ఏదో మంచి లైఫ్ ఇస్తారు దేవుడు అని నేను అనుకుంటున్నాను. సూపర్, ఇదంతా బాగుంది మ్యామ్. వచ్చిన తర్వాత ఎలా చూసుకుంటారు? మస్తు చూసుకుంటా, చాలా ప్రేమగా చూసుకుంటా. అంటే నేను నాకు మార్నింగ్ 5కి లేస్తాను డార్లింగ్, మెడిటేషన్ ఒక 15 minutes, ఒక కాసేపు డ్యాన్స్ చేస్తా, లేదంటే వాకింగ్ చేస్తా, లేదంటే ఏదన్నా మంచి పాటలు రాసుకొని అయినా పాడతా. సంథింగ్ ఏదైతే ఒక ఫ్రెష్ అయిపోతాను నేను. ఒక 1 hourలో హడావుడి ఉంటుంది, చెమటలు వచ్చేదాకా డ్యాన్స్ వేయడము. అది అయిపోయిన తర్వాత షూటింగ్ 7 అట్లా 8కి అట్లా బయలుదేరుతా. ఇంకా షూటింగ్లో యాస్టీజ్ ఇదే. హస్బెండ్ వస్తే మార్నింగ్ 4కి లేసి మా హస్బెండ్ని చూసుకొని, మా హస్బెండ్కి టిఫిన్ పెట్టి, మా హస్బెండ్కి కాఫీ ఇచ్చి, నేను షూటింగ్ వెళ్ళి మా నాన్న తిన్నాడా లేదా అని కాల్ చేసి క్యారేజ్ పంపించి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తిని నేను ఇంటికి వెళ్ళాలి, మా హస్బెండ్ ఉన్నారని చెప్పి కొంచెం 6 గంటలకే ఇంటికి వచ్చేస్తాను. ఇప్పుడైతే 9 అయినా ఇంటికి వెళ్ళి చేసేది ఏముంది, ఒక్కదాన్నే ఉంటాను, నో ప్రాబ్లం సార్ అంట. 8 అయినా కూడా చేస్తానండి సార్, నో ప్రాబ్లం అని అంట. మిగతా వాళ్ళందరూ 6 గంటలకు హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు. నేను వెళ్ళి ఇంటి దగ్గర వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటే నాకేం పని లేదులేండి, పర్లేదు, నెమ్మదిగా అయినా వెళ్ళిపోతారండి సార్ అని చెప్పి. సూపర్, అలా వర్క్ ఫినిష్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఎప్పుడైనా సరే ఏ ప్రపోజల్స్ రాలేదా మీకు? ప్రపోజల్స్ అంటే వస్తాయి డార్లింగ్, కానీ అది కరెక్ట్ ప్రపోజల్స్ కావన్నీ. అంటే అదొక వాళ్ళకే టైం స్పెండ్ చేయాలి, అప్పుడు ముందు వెళ్ళి మీటింగ్స్ కూర్చోవాలి, ఆ కాఫీ డేకి వెళ్ళి మాట్లాడాలి. నాకు అంత టైమే ఉండదురా. ఆ కాఫీ డేకి వెళ్ళి మాటలేందో, ఆ డిస్కషన్స్ ఏందో, అట్లా నేచర్ నుంచి కనెక్ట్ అయిపోవాలి. ఇప్పుడు సినిమాలో లాగా ఇలా కనెక్ట్ అయిపోవాలి పెళ్ళి అంటే అంతే. ఆ రోజు ఆయన చూసి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, అతని దగ్గర ఉండాలి, అలా ఫీల్ రావాలి, మ్యారేజ్ చేసుకోవాలని ఫీల్ రావాలి. ఇప్పటి వరకు రాలేదా? రాలేదా అంటే వస్తుంది, వాళ్ళకి పెళ్ళి అయిపోయిందిరా. 2-3 మీద వచ్చింది కానీ పెళ్ళి అయిపోయింది. అయ్యో, అంటే 2-3 మీద ఏ క్వాలిటీస్ నచ్చాయి మీకు? ఒకరి మీద అయితే చాలా క్వాలిటీస్ నచ్చింది, పేరైతే చెప్పను. అసలు అనుకున్నా ఇలా ఉంటే హస్బెండ్ ఇలా ఉండాలి, ఒక బిజినెస్ ఫిలిం ఆర్ బిజినెస్ ఫిలిం అన్నీ ఉన్నారు, బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలి, ఫిలిం లాగా ఉండాలి, అంటే యాక్టర్గా కూడా మేము ఏదైనా ప్రాజెక్ట్ చేసినా మేము ఇద్దరం కలిసి చేసుకునేలాగా ఉండాలి, మేము ఇద్దరం కలిసి 4 హెల్ప్ చేసేలాగా ఉండాలి, మ్యాన్లీగా ఉండాలి. అది నాకు. సో అయ్యో, అతను మిస్ అయిపోయారు. ఇంకా పెళ్ళైనాక ఇంకేమున్నది మిస్, ఇంకా అయిపోయినట్టు. టైం అంతే, వెయిట్ ఫర్ టైం. ఖచ్చితంగా అవుతుంది కదా. నేను మాత్రం నువ్వు నిన్నొకటి ప్లస్ నందుని పిలవాలి. పాప నందు ఫోన్ చేసి మరీ అడుగుతా 2 months, అక్క ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అక్క, ఎప్పుడు అక్క, కనీసం రిలేషన్లో ఉన్నా నాకు చెప్పక్క, నేను వచ్చి పరిచయం చేసుకుంటా అంటది. ఏం లేదు డార్లింగ్, ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను. అయ్యో, సో అలా ఉందన్నమాట. మరి మీరు ఎప్పుడు పెళ్ళి? మంది నేను మొన్న రీల్ చూసి చాలా మురిసిపోయా.
అమ్మ మా డార్లింగ్ అప్పుడే కొంచెం లవ్లో పడ్డది అయింది, మంచి సాంగ్ చేసిందంటే చూస్తేనేమో మా ఫ్రెండ్ అని పరిచయం చేసావు నువ్వు. ఓన్లీ ఫ్రెండ్స్. అయ్యో పెద్ద నా మ్యారేజ్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను, మీరు మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అవ్వాలి. అవ్వాలి స్పెషల్గా తప్పకుండా. ఓకేనా? తప్పకుండా. అది కానీ మరి నువ్వు ఇప్పుడు రీల్ చేసిన ఇద్దరిలో ఎవరు కాదా మన బాయ్ ఫ్రెండ్? ఓ మై గాడ్, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఓకే. డాక్టర్ అయితే మా గుడ్డికాయ ఫ్రెండ్, మంచివాడు డాక్టర్, నేను కూడా చూస్తూ ఉంటారు రీల్స్. సూపర్ డాక్టర్ అండ్ సూపర్గా ట్రీట్ చేస్తారు. ఎప్పుడు యూఎస్ నుంచి వచ్చినా కూడా నాకు బాడీ బాత్ నుంచి మంచి ఒరిజినల్ ప్రొడక్ట్స్, యూఎస్ బేస్డ్ కదా, మంచి ప్రొడక్ట్స్ తీసుకొస్తారు. మళ్ళీ ఎప్పుడు వస్తారా యూఎస్ నుంచి? మళ్ళీ ఒక ఫ్యూ మంత్స్ లో వస్తారు. వచ్చినప్పుడు మనం కూడా కలుద్దాం పక్కా. నేను కూడా చూస్తా ఉన్నా రీల్స్ అతనికి. తప్పకుండా 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 కలుస్తాం. ఓకేమా. అది సో మొత్తానికైతే చాలా మంచిగా అయింది. హోమ్ టూర్ అంతా చేసేసుకున్నాం. నెక్స్ట్ మీరు వచ్చేసరికి మళ్ళీ నేను ఇంకొక ఇంట్లో ఉంటానేమో చెప్పలేను. తదాస్తు. మంచి ఇండిపెండెంట్ విల్లా ప్లాన్ చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు, అంటే గ్రీనరీ అవి. యాక్చువల్లీ నా ఫ్యూచర్లో నా డ్రీమ్ చెప్పాలి, మర్చిపోయి లాస్ట్లో చెప్తా డ్రీమ్. సో నెక్స్ట్ అయితే మంచి విల్లా తీసుకోబోతున్నారు. నెక్స్ట్ మేము పెళ్లి చేసుకోకుండా ఇది ఒక్క ఫ్లాట్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. మా హస్బెండ్ వచ్చినాక మేము ఉండడానికి నేను ఫీల్ అయ్యి తీసుకుంటున్నా. ఒకవేళ వస్తే ఆయన విల్లా అప్పుడు వస్తాడేమో చూడాలి. విల్లా అప్పుడు వస్తారంటారా? కానీ లైఫ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే. అంటే సింగిల్ లైఫ్లో బోర్ అంటే బోర్ ఒకటే దాన్ని, అంటే ఎలాంటి ఫంక్షన్స్ ఉండవు. హస్బెండ్ ఉంటేనే కదా ఫంక్షన్ గిన్షన్ అంతా, చుట్టాలు ఉండరు. మా మదర్, మా ఫాదర్, మా బ్రదర్ వైఫ్, వాడికి 2 పిల్లలు, మా అక్క, మా బావ, వాళ్ళకి 2 పిల్లలు. ఇంకా ఇదే సింగిల్ లైఫ్. అయ్యో, వంటలు బాగా చేస్తారా? ఎక్సలెంట్ ఫుడ్. బిర్యానీ బాగా చేస్తారు. నీకు కావాలా చెప్పు, రేపే పంపిస్తాను. వద్దు మ్యామ్, నెక్స్ట్ టైం మంచిగా నెక్స్ట్ టైం మంచిగా తింటూ షీర్ కుర్మా ఇవన్నీ మనం ఫెస్టివల్స్ చేసినప్పుడు మీకు పంపిస్తా తప్పకుండా. సూపర్. అండ్ ఆర్టిస్ట్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఆర్టిస్ట్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మొన్న రీసెంట్లీ నాకు ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక అమ్మాయి నచ్చిందిరా. మన అమ్మాయి పేరు ఏంటంటే మన రాజేశ్వరి ఏమో నా సిస్టర్, చాలా మంచిది. అమ్మకు ప్రేమతలో చేస్తున్నాం, మంచి సీనియర్ ఆర్టిస్ట్ రాజశ్రీ. ఆ సిస్టర్ అంటే నాకు ఇష్టం. తర్వాత ఇంకొక అమ్మాయి హీరోయిన్, అమ్మాయి పేరు ఐశ్వర్యనో లహరియనో సంథింగ్, పేరు ఐడియా లేదు నాకు. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, కొత్త న్యూలీగా వచ్చింది ఇప్పుడు మన అమ్మకు ప్రేమతో, టైటిల్ హీరోయిన్. చాలా మంచి నేచర్ అమ్మాయి, నాకు చాలా బాగా నచ్చింది అమ్మాయి. క్యారెక్టర్ ఎవరిని ఏమనదు, అడ్జస్ట్ అవుతుంది లొకేషన్లో, చాలా కామ్గా ఉంటుంది, ఏమన్నా పట్టించుకోదు. ఆమెను మేకప్లో హల్దీ ఫేస్తో తీయాలి షార్ట్స్, హల్దీ ఫేస్తో అయినాక మళ్ళీ మేకప్, మళ్ళీ హల్దీ ఫేస్, అలా టార్చర్ కూడా. అమ్మాయి ఒక చిన్నగా చెప్తుంది, సిస్టర్ మళ్ళీ ఏమన్నారు సిస్టర్, అప్పుడే తీస్తే అయిపోయేది, మండుతుంది. అలా భలేబా, నువ్వు పెద్ద పొజిషన్కి వస్తావురా, నువ్వు మంచి కష్టపడనా అని అలా ఎంకరేజ్ చేస్తాను. చాలా మంచి అమ్మాయి, నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఆమె నాకు ఇంత ఇష్టం అని ఆ అమ్మాయికి తెలియదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఆ అమ్మాయి కూడా తెలియదు. కానీ నేను ఫుడ్ తీసుకెళ్ళి తనకు పెడతాను, తనతోనే రూమ్లో ఉంటాను. బాగా ఇష్టం నాకు అమ్మాయి. సూపర్. అండ్ మేమైతే మనస్ఫూర్తిగా విష్ చేస్తుంది ఏంటంటే, ఇలాంటి అవార్డ్స్ ఒక ఇల్లు నిండిపోవాలి. ఒక ఇల్లు కాదురా, ఒక 10 ఇల్లులంతా నా అవార్డ్సే ఉండాలి. 10 ఇల్లులంతా అవార్డ్స్ ఉండాలి. అండ్ డాగ్స్కి ఫుడ్ ఏరియాకి నాకు స్టోర్స్ ఉండాలి, మహాతి స్టోర్స్ ఉండాలి. డాగ్స్ ఫుడ్ కోసం ఆ స్టోర్ దగ్గరకు వచ్చి ఫుడ్ తినాలి. అంటే ఇక్కడ డాగ్స్ ఉంటే ఆ మేడం వాళ్ళ స్టోర్లో ఫ్రీ ఇస్తారు డాగ్ ఫుడ్ అని చెప్పి వచ్చి తీసుకెళ్ళాలి. అంతే నా కోరిక అది. అంటే ఒక్కొక్క ఏరియాకి కొన్ని స్టోర్స్ పెట్టి దాంట్లో డాగ్ ఫుడ్ పెట్టి, ఎవరైనా రోడ్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, నేచర్ లవర్స్ ఉంటారు, ఎనిమల్ లవర్ ఉంటారు, వాళ్ళు వచ్చి నా స్టోర్లో ఫ్రీగా తీసుకొని వెళ్ళి ఫుడ్ పెట్టేలాగా. డాగ్స్ కూడా ఇక్కడ స్టోర్ ఉంది, ఇక్కడ తినొచ్చు మనం అని ధైర్యంగా వచ్చేలాగా, అండ్ వాటికి షెల్టర్ ఇచ్చేలాగా కొన్ని ఏరియాస్లో కొన్ని పెట్టాలని నాకు చాలా. నేను గవర్నమెంట్ ల్యాండ్స్ ట్రై చేస్తున్నా, లీజ్కి ట్రై చేస్తున్నా, ఇవ్వట్లేదు వాళ్ళు. అది జరిగితే ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లల్ని కరుస్తున్నాయి, కొంచెం ఫుడ్ పెట్టట్లేదు, వాటికి సరిగ్గా కవర్లు తిని ఫుడ్ లేక పిచ్చిలేసి ఖర్చేసి అంతా ఇలా జరుగుతుంటే చాలా బాధేస్తుంది డార్లింగ్. మెయిన్ ఇది లేదు, 100% మీరు అనుకున్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఈ ఇయర్ ఎండ్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ మా మహతి గారికి కూడా మ్యారేజ్ అయిపోవాలి, మంచి వరుడు కావాలను. మహతి మీరేమన్నా చూస్తే నాకు చెప్పండి, చూసి మీరే అడవిలోకి మిమ్మల్ని తీసుకెళ్తా అక్కడ. అదే మ్యారేజ్ డెకరేషన్ ఉంది కదా, అంటే సింగిల్ గా ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని వచ్చి ఇంత మందికి ఎన్ని కష్టాలు, పెళ్లికి రావాల్సిన వాళ్ళకి కష్టాలు, తర్వాత డెకరేట్ చేయాలంటే కష్టాలు, అది కూడా ఎనిమల్ శ్రీశైలం అడవిలోకి వెళ్ళిపోవాలి. అంటే మొత్తం అంతా గ్రీనరీ, ఒక ఓపెన్ ప్లేస్ లో అన్ని మల్లెపూలతో డెకరేషన్, అన్ని ఫ్లవర్స్ డెకరేషన్లో మ్యారేజ్ కావాలి. ఇద్దరే ఉండాలి కపుల్, ఒక మ్యారేజ్ చేసే అతను, మళ్ళీ ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇవ్వాలి.
శ్రీశైలం అడవుల్లో ఎందుకు నాకు ఇష్టం అట్లా. అక్కడ చేసుకొని వచ్చి ఇక్కడ మ్యారేజ్ మీ ముగ్గురే, మేము ఎవరున్నారు, కెమెరామెన్స్ ఉంటారు, కావాలంటే వాళ్ళు కనబడరు, కెమెరాస్ అన్ని ఉంటాయి. అలా అంటే ప్లాన్ చేసుకున్నా. ఇంకొక సాంగ్ కూడా చూపిస్తా, అలా పెళ్లి చేసుకున్న వాళ్ళ సాంగ్ కూడా చూపిస్తా నీకు. కెమెరామెన్స్ ఉంటారు కానీ కెమెరామ్యాన్ కనబడద్దు. అక్కడ వాటర్ ఉండాలి డార్లింగ్, స్కై కనిపించాలి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, మంచి మంచి ఫ్లవర్స్, అందంగా ఉండాలి, ఒక ఫీల్ ఉండాలి. అది శ్రీశైలం అడవిలో ఉంటుందో ఇంకా ఇంకొంచెం దూరం వెళ్ళాలో తెలియదు, కానీ అలా ఇష్టం. నల్లమల అడవులైనా ఏమో ఎక్కడైనా పోలే, నాకు నేను అనుకున్న నేచర్ కనిపించాలి, స్కై కనిపించాలి, వాటర్ కనిపించాలి, చెట్లు పెద్ద పెద్ద చెట్లు, ఊటీలో కూడా మంచి మంచి చెట్లు ఉంటాయి, వాటర్ కనిపిస్తాయి. అలా ఎక్కడైనా పర్లేదు, అలా ఒక లుక్ డిఫరెంట్. డన్. ఆ తర్వాత మళ్ళీ మన వాళ్ళందరికీ పార్టీ ఇస్తాం, ఒక మంచి మా కమ్యూనిటీలో తీసుకొని అందరినీ పిలవాలి. 2006 నుంచి పరిచయమైన ఫ్రెండ్స్ నుంచి 2026 వరకు 20 సంవత్సరాల ఫ్రెండ్స్ అందరు రావాలి. వావ్, వస్తూనే ఉండాలి. ఒక 10 days పెడతాను రా ఫంక్షన్. అంటే మరి కొంతమంది రాలేరు, దూరం ఉంటారు, అయినా వాళ్ళు వచ్చేలాగా, వచ్చి విష్ చేసేలాగా. బాగుందా? చాలా చాలా బాగుంది. నా మ్యారేజ్ గురించే మాట్లాడుకోవాలి వాళ్ళంతా, మహతి 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 అని, మళ్ళీ అదొక ట్రెండ్ అవ్వాలి. సో ఫైనల్ గా వెరీ సూన్ మహతి మ్యామ్ది ట్రెండీ మ్యారేజ్ ని కూడా మనం చూడబోతాం అయితే. అండ్ ఆల్ ద వెరీ అదే వరుడు దొరికితేనే, లేదంటే స్పిరిచువల్ అనాథాశ్రమము. వరుడు దొరికేస్తాడు, మంచి మ్యాన్లీ ఉన్నటువంటి వరుడే దొరుకుతాడు. థ్యాంక్ యూ. ఓకేనా? మీ బిగ్ డ్రీమ్ ఏంటి లాస్ట్ లో చెప్తా? నా డ్రీమ్ ఏం లేదు డార్లింగ్, ఇప్పుడు కొన్ని డ్రీమ్స్ చెప్పాను ఆల్రెడీ. మన సీతారామ మూవీలో నూర్జహాన్ స్టోరీ చూసారు కదా, అందులో హౌస్ చూసారు కదా, అలా మహల్, దాంట్లో చిన్న చిన్న పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఉండాలి, ఒక 25,000 మంది పనులు ఉండాలి, 25,000 మంది పనులు. నా హౌస్ కూడా ఒక 50 ఎకరాల్లో ఉండాలి, చుట్టంతా గ్రీనరీ ఉండాలి. సో ఏ పూర్ పీపుల్ వచ్చినా కూడా అన్ని గేట్స్ ఉండాలి, ఎవరైనా ఇలా వచ్చేలాగా ఫ్రీ ఉండాలి వాళ్ళకి. నేను ఒక్కదాన్నే ఉండాలి అక్కడ క్వీన్ లాగా. మ్యారేజ్ అయితే హస్బెండ్, లేదంటే నేను ఒక క్వీన్ లాగా ఉండాలి ఆ ఇంట్లో. అలా ఒక క్వీన్ లాగా నేను అలా హౌస్ కట్టుకోవాలి. 5 ఎకరాల నుంచి 50 ఎకరాల లోపు ఒక మంచి మహతి మహల్ అని చెప్పుకోవాలి నెక్స్ట్ జనరేషన్. అది నా డ్రీమ్. అది విలేజ్ అయినా అవ్వచ్చు, సిటీ అయినా అవ్వచ్చు. విలేజ్లో అయితే మనకి మా లాంటి వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్నా మాకు యాక్సెస్ ఉంటుంది. మీడియాకి ఒక గేట్. వినురా, నా డ్రీమ్స్ చెప్తున్నా. తర్వాత మీడియా పర్సన్స్, ఐ డ్రీమ్, ఎవరు వచ్చినా ఒక గేట్ ఉంటుంది, అది ఓన్లీ మీడియా గేట్. అండ్ ఇంకొకటి అనాథ వాళ్ళకి, ఇంకొకటి మన సీరియల్ వాళ్ళకి, ఇంకొకటి మదర్ ఫాదర్ రిలేటివ్స్కి, అలా ఒక గేట్స్ ఉండాలి. ఒక అద్భుతమైన మహల్. టోటల్ ఆ మహతి మహల్కి ఎన్ని గేట్స్ ఉండాలి మ్యామ్? ఒక 5 to 6 గేట్స్ చాలా చాలు, అంతే. అట్లా చుట్టూ ఎన్ని కార్స్ ఉండాలి? చెప్పాను కదరా 50 కార్స్. ఇప్పుడు ఆల్రెడీ నా కార్, ఇప్పుడు నేను వాడే కారు ఐ థింక్ 16+. నేను ఇప్పుడు ఇన్ని కార్లు వాడాను. ఇయర్లీ వన్స్ కార్ కొంటానే ఉంటాను నేను, కార్ తీసేస్తూనే ఉంటా. మా అమ్మ చాలా కోపడుతుంది, నువ్వు ఇన్ని కార్లు కొనే బదులు ఎన్ని ల్యాండ్లు వచ్చి మమ్మీ నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటంటే, మొన్న తిట్టేస్తే ఇంకా ఆపుతాలే. ఇప్పుడు ప్రెసెంట్ యూస్ చేస్తున్నా ఇప్పుడు హారియర్, వోక్స్ఫీల్డ్, స్విఫ్ట్, బ్రీజా ఉంది. నెక్స్ట్ వెహికల్ రేంజ్ రోవర్ ప్లానింగ్లో ఉంది. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ జూలై లోపు ఒక 2.5 crore వైట్ కలర్ రేంజ్ రోవర్ తీసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని నీకు కాల్ చేస్తాను, మీకు స్వీట్ బాక్స్ ఇస్తాను. ఎందుకంటే ఇవాళ మనం డిస్కషన్ చేసుకున్నాం కదా, ఈరోజు మంచి రోజు. సో ఆ రోజు నేను పిలిచి, నేను చెప్పాను కదా డార్లింగ్, కానీ ఈ విజువల్ అది 2 యాడ్ చేద్దాం మళ్ళీ. డన్ ఫిక్స్. థ్యాంక్ యూ. ఎనర్జీ వస్తుందని మాట్లాడుతుంటే. మామూలుగా కాదు, వైబ్. ఇప్పుడు ఇంకా కొన్ని మాటలు అసలు చెప్పొద్దు, ఎవరికి మనం సలహాలు ఇవ్వద్దు, కానీ ఒక మాట. ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందిరా, టాబ్లెట్స్ వేసుకొని, హస్బెండ్ అనుమానిస్తున్నాడని ఒక లెటర్ రాసి టాబ్లెట్స్ వేసుకొని చనిపోయింది ఆవిడ. ఆమె చనిపోయింది, బాబు ఒక 2-3 years బాబు. అది మంచిగా మొగుడేదో అనుమానించడం చచ్చింది. ఇప్పుడు ఆ పిల్లగాడి పరిస్థితి ఏంటి? వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉంటారు. మిగతా వాళ్ళు ఆ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎమోషన్స్ తొందరపడి కొడుతున్నారు అమ్మాయిల్ని, హస్బెండ్లను చంపేస్తున్నారు అమ్మాయిలు. ఇదంతా బ్యాడ్ ఉంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, బ్యాడ్ వీడియోస్ చూడండి. ఇప్పుడు ఇది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏదైనా చనిపోయిన ఒక 10 years బ్యాక్ ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే మెడ నరికి చంపేశారు, గుర్తుందా? ఒక 5 years బ్యాక్. అది రిపీట్ జరిగింది మూసాపేట జంక్షన్లో, అమీర్పేటలో అలాగే నరికారు. ఒక బ్యాడ్ వీడియో చూస్తే అట్లాగే కనెక్ట్ అయిపోతున్నారు. మన ఐలో అంత స్కానర్స్ ఉంటాయంట, మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించుకునే విధానాన్ని బట్టే మన లైఫ్ ఉంటుంది.
అక్కడ చంపితే ఇక్కడ చంపారు, అలా చంపుకోవడాలు బాగలేదు. ఈ ప్రేమలు అని చెప్పి లైఫ్ ఖరాబ్ చేసుకోవడం బాగలేదు. అమ్మాయిలకైతే మస్ట్రా లేడీస్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచి హస్బెండ్ చేసుకుంటేనే లైఫ్. ప్రేమ దోమ అని పోయినరంటే, మీరు సెటిల్ కాకుండా పోయినారంటే ఇక వేస్ట్, ఇక లైఫ్ వేస్ట్ అంటే వేస్ట్. నేనైతే అదే చెప్తున్నాను లేడీస్కి, యంగ్ గర్ల్స్ అందరూ బాగా చదువుకోవాలి, మంచి హస్బెండ్ని చేసుకోండి. నాన్న కన్నా చిట్టి చిన్నికొండ బల్లికొండ అని చెప్తారు, తీసుకెళ్ళి సంకర ఆకిచ్చేస్తారు. ఎలా అంటే అలా వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయిపోతుందిరా. తొందరగా హస్బెండ్ చనిపోయి ముండరాళ్ళు అయిపోతున్నారు, జైలుకి వెళ్ళిపోతున్నారు, యంగ్ లైఫ్లో ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుని స్పాయిల్ చేసుకుంటున్నారు. అవునా కదా? న్యూస్ చూడండి, అంత క్రైమే. ఇండియాలోనే ఇదంతా, అదర్ కంట్రీలో ఇంత ఘోరంగా లేదు. అంత ఛాన్స్ వస్తే, రేవంత్ సార్ని కలిసే ఛాన్స్ వస్తే డెఫినెట్గా నేనైతే ఒక లిస్ట్ రెడీ చేసుకున్నాడాలి. నాకు సోషల్ వర్క్ చేయాలి, నలుగురికి హెల్ప్ చేయాలి. సీఎం అయ్యారు సార్ అంటే చాలా చెయ్యాలి. సార్ యుద్ధం చేశారు కదా 10 years. మరి సీఎం అయినాక అంత ప్రాబ్లమ్స్గానే ఉన్నాయి కానీ ఏం సొల్యూషన్ లేదు. ఇది చాలా బాధగా ఉన్నది నాకు. కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను చెప్పాలనుకున్నా, నేను చాలా బాధపడ్డా. ఇది కొంచెం అందరి వరకు రీచ్ అయ్యి ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఉంటే, ఏదైనా పాలిటిక్స్లో చేరితే నేనైతే చాలా సేవలు చేయాలనుకుంటున్నా. ఫ్యూచర్లో మంచి మాటలు మాట్లాడి మంచిగా పని చేద్దాం అనుకుంటున్నా. ఇది అండ్ ఇంకా మంచి సక్సెస్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్సలెంట్ సక్సెస్లో ఉన్నారు. ఇంకా బిగ్గర్ సక్సెస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఏ లాట్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.